హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్‌వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం సౌత్ హైదరాబాద్‌లోని కొంపల్లి లొకేషన్‌లో ఉన్నామండి. ఈ కొంపల్లి లొకేషన్‌లో కృషి వైట్ ఫీల్డ్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి అన్నీ కూడా మనకి అల్ట్రా లగ్జరీ విల్లాస్ అయితే కన్‌స్ట్రక్షన్ చేశారండి. ఈ ప్రాజెక్ట్ మనకి 4.5 ఎకర్స్‌లో ఓన్లీ 37 విల్లాస్ మాత్రమే కన్‌స్ట్రక్షన్ చేశారనమాట. ఈచ్ విల్లా సైజ్ వచ్చేసరికి 351 స్క్వేర్ యార్డ్స్‌లో 5125 స్క్వేర్ ఫీట్ 4 బీహెచ్‌కే విత్ థియేటర్ రూమ్ అయితే కన్‌స్ట్రక్షన్ చేసున్నారు. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి నాగ్పూర్ హైవే నుంచి ఎగ్జాక్ట్‌గా 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 6కి ఇన్‌సైడ్ 6 కిలోమీటర్స్ అయితే ఉంటామండి. చూడొచ్చు మనకి లిఫ్ట్ ప్రొవిజన్, అలాగే కామన్ వాష్‌రూమ్, కిందొచ్చేసరికి మనకి గెస్ట్ బెడ్‌రూమ్, అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో 2 బెడ్‌రూమ్స్ ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. అలాగే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ గూడా ఇచ్చారండి. ఇందులో మనం చూసుకుంటే క్లబ్ హౌస్, జిమ్, గేమ్స్, గెస్ట్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాక్స్ క్రికెట్, ఔట్‌డోర్ జిమ్, కిడ్స్ ప్లే ఏరియా, పెట్ పార్క్, మెడిటేషన్ అండ్ పార్టీ లాన్స్ ఇలాంటి చాలా ఎమ్యూనిటీస్ తోటి 3 బాల్కనీస్ తోటైతే ఉంటుందండి ఈ విల్లా. చాలా అంటే చాలా లావిష్‌గా ఉంటుందనమాట. మనకి సీలింగ్ హైట్ కూడా 11.5 ఫీట్ తోటైతే కన్‌స్ట్రక్షన్ చేసినారు. రెడ్ బ్రిక్ కన్‌స్ట్రక్షన్ అండి. అలాగే చుట్టుపక్కల చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే 8 ఉంటాయండి ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల. చూడొచ్చు ఇదొచ్చేసరికి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్ సైజ్ కూడా మనకి 16.7 ఇంటూ 16.3 అయితే ఉంటుందనమాట. అలాగే మనకి సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసరికి ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా అండి. మనకి హోమ్ థియేటర్ రూమ్ సైజ్ కూడా చాలా బిగ్ సైజ్ అయితే ఉంటుందనమాట. ఇది బాల్కనీ అండి. సో, ఎవరైనా ఈ కొంపల్లి ఏరియాలో విల్లాస్ చూస్తున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అండి. అంటే అల్ట్రా లగ్జరీ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ అనమాట ఇది. మనకి హోమ్ థియేటర్ రూమ్ సైజ్ కూడా మనకి 24/12.5 అయితే ఉంటుందండి. చూడొచ్చు ఇది థర్డ్ బాల్కనీ అంటే ఈస్ట్ వైపు కూడా ఉంటుందనమాట. సో, ఈ విల్లా గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కైతే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ ఆల్.